ఉండాలి. ఏ నచ్చినట్టున్నా మేము కనబడుతుందని చెప్తున్నాను దేవుడు మా కుటుంబమే వస్తుంది అవన్నీ ఎవరికైనా ఏమో నల్లెడు పోయింది ఇప్పటి నుంచి అదే తీస్తాను. ముద్ద పడుతుంది లొట్లో చూస్తే భలే ఉంటుంది. లొట్లు మొత్తం బాగా లొట్లే బాగుంటాయి. ఇది గుద్దోడా ఆమ్లెట్లు వేసుకొని రావాలని ప్రిపరేషన్ ఉన్నదా నీ గుద్దనే ఇంకా చెప్పింది ఈ లైన్లో చెప్పింది నాకు. ఆమ్లెట్లు వేసుకొని తింటే ఆ కళ్ళు తాగినప్పుడు మంచిగా అనిపించని సమయం ఉంటుంది చూసి లోపల. ఇది వెంటనే వేసినాం అనుకో అలా లేలు అయిపోతుంది, ఇంకొకసారి తాగాలనిపిస్తుంది. 4 గట్టు అది సరిపో 4 ఇంకో మనిషి వస్తలే 4 తెచ్చింది రావట్లేదు. అవి ఏం ఆకులు అని తెచ్చినావు? తాగితే రాకెల్నే తాగాలి. రాకెళ్ళు మంచిగా ఉంటాయి. అక్కడనే చేయాల్సింది నువ్వు దిగేటప్పుడు. గ్రౌండ్లో అందరూ అట్లనే చేసుకుని వస్తారు మన ఊర్లో అయితే. చాలా పోయినా దొరకలేదు రా లేదు మరి. ఇప్పుడు నాకు ఎక్కడో ఇప్పుడు విజేందర్ గారు వాడు ఫోన్ చేస్తేనే పోతాను. మొగోని దగ్గర ఏం లేదురా. మొగోడు ఆయన తయారు చక్కగా ఉండాలి అంటే అది కానే కాదు అసలు. అది విషయం అది ముచ్చటే కాదు. వాటి రాజకీయాలు వేరే, వాటి ఆలోచనలు వేరే, వాటి అవి వేరే ఉంటాయి. తెలియదు మొగోడు ఏం చెప్తాడు? మొగోడు రాజకీయాలు చేయవే నువ్వు నన్ను ఎట్ట సమాధంగా చూడు, నన్ను ఎట్ట సమాధంగా చూడు, నాకు ఏం పెట్టాలని ఆలోచించు, మందు పెట్టి ఎట్లా మార్చుకోవాలని ఆలోచించు, నా కుటుంబీకులను అత్తే మొత్తమే పట్టించుకోకు, వాళ్ళని అట్లా ఉంచి చూడు అని చెప్తాడా మొగోడు? పరిస్థితులు ఆడడానికి లాగం ఇస్తే గత లాగం ఇవ్వడం అంటే మంచిగా చూసుకోవడమే మరి. అదే కానీ కొందరు అట్లా లేరబ్బా. కొందరు ఇట్లున్నారా, కొందరు ఇట్లున్నారు, కొందరు ఆడోళ్ళు ఇట్లున్నారు. కొందరు ఆడోళ్ళు ఎట్టే తెలుసా, ఎంత మంచిగా చూసుకుంటే అంత మంచిగా ఉండేటోళ్ళు ఉన్నారా. నేను కొన్ని ఫ్యామిలీ చూసాను. 100కి 1 2 గంట 100 మందిలో 100 మందిలో మంది చూసుకుంటే మన బుద్ధ బట్టలు దిగిపోయానే చూస్తాను. 100 మందిలో ఒక్కరు. కానీ అయినా మనం ఈ ఊరు కల్చర్ రా, ఈ ఊరు కల్చర్లల్లా అంత వరస్ట్గా వెళ్తారంట. సిటీ పోయినానుకో భర్త ఒక విషయం, సిటీలో ఎట్లుంటుంది తెలుసా? కొన్ని అట్లున్నాయి ఇట్లున్నాయి అన్ని లేవురా. ఏమంటాను ఈ అక్క ఆ అక్క చెప్పుడు ఇట్లనా పిల్ల అట్లనా ఇట్లా మొత్తం సిటీలో తెలియదు. చాలా మందికి తెలియదు తెలుసు. వీళ్ళు అన్ని రాజకీయాలు తెలియదు. అదే వాటికి వేరే తెలుసు మళ్ళా. వాటికి ఈ సోకులే మరి, వాటికి ఇవి తెలుసు. ఈడ కూడా గవ్వే ఉన్నాయి కానీ ఇది కూడా కనుక్కుంటుంది మళ్ళా. పల్లెటూరులో అరే ఎక్కడైనా ఉన్నది రే వారం ఇదంతా లంచం ఉండదు. విషయం తెలుసారా, పెళ్లి చేసుకోవద్దు, దింగి బతకాలి. జాబ్ చేసుకుంటే దింగాలో వదిలిపెట్టాలి. పైసలు వస్తాయి పెట్టుకోవాలి, ఎవడెందుకు మెచ్చాలవే? నీ మెచ్చుడు కావాలనుకుంటే మరి ఇవన్నీ తెగించుకోవాలి. మళ్ళీ నలుగురు మెచ్చాలి, నలుగురు మెచ్చుడు కావాలంటే ఇవన్నీ కష్టాలు పడాలి. మరి ఎన్ని రోజులు ఉంటాడు ఆడి ఉద్దరు కూడా అంటాడు. అట్లా దెంగులు ఎట్లా ఆ దెంగుల కంటే పెళ్లి చేసుకుంటున్నా పెళ్ళని చదవకపోతే ఈడెమ్మ కూడా పెళ్ళి చేసుకోవాలని ఇట్లా దెంగులు అన్నీ కదా. మరి వాటిని మాత్రం ఇవ్వాలి అనటం లేదు అనరు. ఆడది ఎట్లుండాలో చెప్పే రీతి లేదు, ఇవి లేదు. ఇన్ని చేసిన ఆడదాని దిక్కు తప్పు ఉండదు, మొగందే తప్పు లేదు. చట్టం కూడా గట్టే ఉన్నది, గవర్నమెంట్ కూడా గట్టే ఉన్నది. చూస్తేనే పాపం రా, జైల్లో పెడతానట వాడు. చూస్తేనే
ఆడదాన్ని చూస్తేనే జైల్లో పెడతాను. జియో రిలీజ్ అయింది. పెద్దవాని సీనే జియో కాదా